గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం ఒక ఇడియం ఒకటి నేర్చుకుందాం, కొత్త ఇడియం. ఏంటయ్యా ఆ ఇడియం అంటే బ్రేక్ ద ఐస్ అని. బ్రేక్ ది ఐస్. బ్రేక్ ది ఐస్ అంటే ఐస్ని పగలగొట్టడం కాదు, ఇక్కడ బ్రేక్ ది ఐస్ అంటే మీనింగ్ ఏంటంటే టు స్టార్ట్ ఏ కాన్వర్సేషన్ అని. మీటింగ్ జరుగుతుంటుంది, ఎవడో మాట్లాడు, అందరూ సైలెంట్గా కూర్చున్నారు. కానీ అప్పుడు ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి చెప్తారనమాట. దే స్టార్ట్ సమ్ కాన్వర్సేషన్, హౌ ఆర్ యూ డూయింగ్ అని. ఈ విధంగా ఒకళ్ళు పలకరించగానే అందరూ కూడా ఇక దగ్గరికి వచ్చేస్తారు, ఇక అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. అది మీనింగ్. సో బ్రేక్ ద ఐస్ అంటే టు స్టార్ట్ ఏ కాన్వర్సేషన్, రైట్. ఏ జూనియర్స్ మీటింగ్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ఆఫీస్. ఎవ్రీబడి వాజ్ సైలెంట్, సో ఐ డిసైడెడ్ టు బ్రేక్ ద ఐస్. అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు కాబట్టి నేను ఆ సైలెన్స్ని భగ్నం చేద్దామని చెప్పి అనుకున్నాను. అంటే ఈయనేదో స్టార్ట్ చేశాడు అని, ఈయనేదో చెప్పడానికి స్టార్ట్ చేశాడు. అది అందరినీ కూడా కంఫర్టబుల్ పొజిషన్లోకి తీసుకురావడం. టు బ్రింగ్ ఎవ్రీబడి ఇంటూ ఏ కంఫర్టబుల్ పొజిషన్ ఆర్ సిచ్యువేషన్. అందరూ కూడా ఇక ఫ్రీగా మాట్లాడతారు. ఎప్పుడైతే ఒకడు మాట్లాడటం స్టార్ట్ చేశాడో అండ్ ఎవ్రీబడి బిగిన్స్ టు టాక్. దీన్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో బ్రేక్ ద ఐస్ అని చెప్పి అంటాం అనమాట. అంతకు మించి ఏమీ లేదు ఇడియంలో. కాబట్టి బ్రేక్ ద ఐస్ అంటే ఐస్ని పగలగొట్టడం అనే మీనింగ్ మాత్రం కాదు. టు స్టార్ట్ ఏ కాన్వర్సేషన్ అండ్ మేక్ ఎవ్రీబడి కంఫర్టబుల్ టు స్పీక్ విత్ అదర్స్ అని చెప్పి మీనింగ్ అనమాట. గుడ్ డే టు యూ ఆల్.